హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టెక్వికా ఛానల్. ఈ వీడియోలో కాఫ్కా టాపిక్ని క్రియేట్ చేసి, కాఫ్కా టాపిక్ని లిస్ట్ డౌన్ చేసి, కాఫ్కా టాపిక్ని డిలీట్ చేద్దాం. ప్రీవియస్ వీడియోలో ఏం చేసాము? 3 కాఫ్కా సర్వర్స్ని ఒకే క్లస్టర్ పై రన్ చేసాం. సో ఇప్పుడు ఆ సర్వర్స్ని స్టాప్ చేసేసాం నిన్న. సో ఈ రోజు స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ కాఫ్కా డైరెక్టరీలోకి వెళ్ళి కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేసుకుందాం. సో మనకు 3 సర్వర్స్ని రన్ చేయాలి కాబట్టి 3 కమాండ్ ప్రాంప్ట్స్ని ఓపెన్ చేసుకొని ఆ డైరెక్టరీలోకి వెళ్ళిపోదాం. సో d:/cd dev softwares kafka cls. సో d డైరెక్టరీ cd dev softwares kafka. సో దీన్ని కూడా ఇప్పుడు మనకు 3 కమాండ్ ప్రాంప్ట్స్ ఉన్నాయి కాబట్టి ఈ 3 కమాండ్ ప్రాంప్ట్స్లో 3 సర్వర్స్ని రన్ చేద్దాం. సో ఫస్ట్ దానికి ఏం చేయాలి? మనం ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ యూయూఐడి క్లస్టర్ని క్రియేట్ చేసేసాము, మొత్తం అయిపోయింది. రన్ చేసి ఇచ్చు, బట్ అగైన్ మనం ఫ్రెష్గా క్రియేట్ చేద్దాం. న్యూ క్లస్టర్ని క్రియేట్ చేద్దాం. క్లస్టర్ అనేది జనరేట్ అయిపోయింది. సో ఈ క్లస్టర్ ఐడిని తీసుకొని సో ప్రీవియస్ ఉన్న క్లస్టర్ ఐడితో రీప్లేస్ చేసుకుందాం. స్టోరేజ్ డైరెక్టరీని డిలీట్ చేద్దాం. సర్వర్ -1.properties కదా. ఓకే. ఎర్రర్ వచ్చింది. ఇన్వాలిడ్ క్లస్టర్ ఐడి అంట. ఎక్సెప్షన్. ఓకే, ఎక్స్పెక్టెడ్ ఈ క్లస్టర్ ఐడి కాకపోతే ఓకే. ఇక్కడ ఏంటంటే ప్రీవియస్ వీడియోలో మనం ఆల్రెడీ క్లస్టర్ని క్రియేట్ చేసాం. సో ఆ క్లస్టర్ ఐడిని రీడ్ చేస్తుంది. సో దానికి ఏం చేయాలంటే సింపుల్గా లాగ్ డైరెక్టరీలోకి వెళ్ళి ఈ లాగ్స్ ఉన్నాయి కదా, వీటిని డిలీట్ చేసేద్దాం. సర్వర్ 1, సర్వర్ 2, సర్వర్ 3. ఇప్పుడు రన్ చేద్దాం సేమ్ కమాండ్ని. ఓకే, అదేవిధంగా సర్వర్ 3కి. ఓకే, దీన్ని క్లియర్ చేసేస్తున్నా. ఇప్పుడు కాఫ్కాని స్టార్ట్ చేద్దాం. సెకండ్ కాఫ్కాని స్టార్ట్ చేద్దాం. సెకండ్ సర్వర్ని, థర్డ్ సర్వర్ని కూడా స్టార్ట్ చేద్దాం. ఓకే, కాఫ్కా 3 సర్వర్ అనేది స్టార్ట్ అయిపోయింది. కాఫ్కా 2 సర్వర్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇది కాఫ్కా 1 సర్వర్ కూడా ఇక్కడ మనకు నోడ్ 1 కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ కాఫ్కా డైరెక్టరీలోకి వెళ్దాం. ఇక్కడ మీకు బిన్ ఫోల్డర్లో .sh ఎక్స్టెన్షన్ ఉంది కదా. ఈ ఎక్స్టెన్షన్ అనేది లైనెక్స్కి, మ్యాక్కి వర్క్ అవుతాయి. సో మనది విండోస్ కాబట్టి విండోస్ డైరెక్టరీలో ఉన్నాయి చూడు, .bat విండోస్ బ్యాచ్ ఫైల్. సో ఈ ఫైల్స్ అనేవి మనకు విండోస్కి ఉపయోగిస్తాం. అంటే సేమ్ స్క్రిప్టే, సేమ్ కాఫ్కా స్క్రిప్టే అనమాట. మీరు ఇక్కడ చూసుకుంటే .shలో ఇది ఉంది కదా, కాఫ్కా సర్వర్ని స్టార్ట్ చేయాలంటే కాఫ్కా సర్వర్ -start.shలోకి వెళ్ళాలి. అదే విండోస్లో కాఫ్కా -server -start.bat ఫైల్కి వెళ్ళాలి అంతే. సో మీరు లినక్స్లో కానీ ఉంటే ఈ కమాండ్స్ యూజ్ చేసుకోండి, విండోస్లో ఉంటే ఈ స్క్రిప్ట్స్ని యూజ్ చేసుకుందాం. స్క్రిప్ట్ అయితే సేమ్, మీరు ఓపెన్ చేసుకున్నా కూడా సేమ్ స్క్రిప్టే ఉంటుంది. సో ఇప్పుడు మనం టాపిక్ని క్రియేట్ చేద్దాం. సో టాపిక్ని క్రియేట్ చేయాలంటే ఇంకొక కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేసుకుందాం. పవర్ షెల్ వద్దులే. సో d:/dev softwares కాఫ్కాలో బిన్లోకి వెళ్ళి మనం విండోస్ కాబట్టి విండోస్ డైరెక్టరీలోకి వెళ్దాం. సో ఫస్ట్ లిస్ట్ డౌన్ చేద్దాం. మనకు కాఫ్కా టాపిక్ని క్రియేట్ చేయాల్సింది ఇది కాఫ్కా టాపిక్ .bat ఉంది కదా. సో ఈ బ్యాచ్ ఫైల్ని ఉపయోగించి మనం టాపిక్ అనేది క్రియేట్ చేసుకుందాం. సో వెరీ సింపుల్ అన్నమాట. సో ఈ ఫైల్ తీసుకుందాం, Ctrl+C. ఇప్పుడు ఏం చేస్తానంటే -create. సో మనం టాపిక్ని క్రియేట్ చేయాలి కాబట్టి -topic. సో ఇప్పుడు ఏంది, టాపిక్ నేమ్ కావాలి. సో టాపిక్ నేమ్ అనేది
నేను ఇలా ఇస్తా టెక్విక్ ఐఫన్ టాపిక్ ఐఫన్ 1. సో టాపిక్ అయిపోయిన తర్వాత మనకు ఖచ్చితంగా పార్టీషన్స్ అనేవి కావాలి. PARTI పార్టీషన్స్. సో పార్టీషన్స్ ఎన్ని 3 బ్రోకర్స్ ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం 3 పెట్టుకుందాం. అంటే పార్టీషన్స్ అనేవి బేస్డ్ ఆన్ ద బిజినెస్ రిక్వైర్మెంట్స్ మీద మీరు ఎన్ని కావాలన్నీ క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత రెప్లికేషన్ ఫ్యాక్టర్. సో ఐఫన్ రెప్లికేషన్ ఐఫన్ ఫ్యాక్టర్ 3. తర్వాత మనకు కావాల్సింది బూట్ స్ట్రాప్ సర్వర్. సో మనకు బూట్ స్ట్రాప్ సర్వర్ మినిమం ఒక్క సర్వర్ అయినా రన్నింగ్లో ఉండాలి. సో మనం 3 సర్వర్స్ రన్నింగ్లోనే ఉన్నాయి కదా. సో లోకల్ హోస్ట్ కోలర్ 1992 ఒకటి ఉంది, 3 ఇద్దాం. లోకల్ హోస్ట్ కోలర్ 1994, స్పేస్ అవసరం లేదు. లోకల్ హోస్ట్ కోలర్ 1996. ఇక్కడ మీకు టాపిక్ నేమ్ అనేది ఇక్కడ ఉంది కదా. టాపిక్ నేమ్ అనేది ఇది ఎనీథింగ్ అన్నమాట. టాపిక్ నేమ్ మీకు ఎలా అయినా ఇవ్వచ్చు. కాకపోతే టాపిక్ నేమ్ అనేది ఎప్పుడైనా యూనిక్ గా ఉండాలా, సంథింగ్ మీనింగ్ఫుల్ గా ఇవ్వండి. పార్టీషన్స్ అంటే మీకు తెలిసిందే, టాపిక్ క్యాన్ బి డివైడెడ్ ఇంటూ మల్టిపుల్ పార్టీషన్స్. రెప్లికేషన్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే హౌ మెనీ కాపీస్ యూ వాంట్. తర్వాత మనకు బూట్ స్ట్రాప్ సర్వర్స్ అనేది మనకు తెలిసిందే. సో మినిమం ఒక సర్వర్ అనేది ఉండాలి. సో మనం ఆల్రెడీ 3 సర్వర్స్ రన్ చేస్తున్నాం. కమాండ్ ప్రాంప్ట్ 1 2 3. సో 3 సర్వర్స్ ని ఇక్కడ మనం ఇచ్చేసాం. సో ఒకసారి ఎంటర్ చేసి చూద్దాం. సో ఎర్రర్ వచ్చి ఓకే, బూట్ స్ట్రాప్ సర్వర్స్ వాల్యూస్ మస్ట్ నాట్ బి ఎంప్టీ. సో ఓకే, ఇక్కడ స్పేస్ ఇచ్చామా. ఓకే, ఆ కమాండ్ తీసుకొని స్పేసెస్ ఇవ్వకూడదు. ఇక్కడ ఉంది కదా స్పేస్, ఆ స్పేస్ రిమూవ్ చేసి ఎంటర్ చేద్దాం. ఓకే, ఇష్యూ వచ్చి స్పేస్. ఓకే ఎర్రర్స్ అనేవి ఓకే. మనం టాపిక్ 1 అని క్రియేట్ చేద్దాం. సో అలానే టాపిక్ 2 కూడా క్రియేట్ చేద్దాం. 2 టాపిక్స్ ఉంటాయి. సో నేనేం చేశాను, టెక్విక్ ఐఫోన్ టాపిక్ 2. సో మనం ఇక్కడ 2 టాపిక్స్ని క్రియేట్ చేసాము ఇప్పుడు. సో ఈ టాపిక్స్ని మనం ఏం చేద్దామంటే లిస్ట్ డౌన్ చేద్దాం. సో మనం ఇక్కడ చూసారా, టాపిక్ 1 క్రియేట్ చేసాం, టాపిక్ 2 కూడా ఉంది. ఒకసారి నేనేం చేస్తానంటే క్లియర్ చేస్తా. 2 టాపిక్స్ క్రియేట్ చేసాం కదా. సో మనకి యాజ్ యూజువల్గా కాఫ్కా టాపిక్ అనేది కావాలి, ఐఫోన్ లిస్ట్. సో మనకు లిస్ట్ డౌన్ చేస్తున్నాం కాబట్టి తర్వాత మినిమం ఒక బూట్ స్ట్రాప్ సర్వర్ అనేది కావాలి. బూట్ స్ట్రాప్ ఐఫోన్ సర్వర్, ఒక బూట్ స్ట్రాప్ సర్వర్ ఇద్దాం. లోకల్ హోస్ట్ కోలర్ 92 కదా. 2 టాపిక్స్ని లిస్ట్ అవుట్ చేసింది. సో ఈ కమాండ్ కూడా మనం కాపీ చేసుకుందాం. ఇక్కడ మనకి ఏంటంటే టాపిక్స్ని లిస్ట్ డౌన్ చేసింది, కాకపోతే నాకు ఈ టాపిక్స్కి సమ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలి. అంటే ఏం లేదు, సింపుల్గా ఇక్కడ లిస్ట్ ఉంది కదా, ఈ లిస్ట్ తీసేసి ఇక్కడ డిస్క్రైబ్ అని పెట్టేయండి. DESCRIB, డిస్క్రైబ్. ఇప్పుడు చూడండి, ఈ డిస్క్రైబ్లో మనకి ఏం చేస్తుంది, క్లియర్గా డిస్క్రైబ్ చేసేస్తుంది చూడండి. సో టాపిక్ ఐడి ఉంది, రెప్లికేషన్ ఫ్యాక్టర్ 3 ఉంది, సో మినిమం ఇన్ సింక్ ఉంది. సో ఆల్ డేటా ఇక్కడ మీరు చూసారా, లీడర్ 3గా ఉంది, లీడర్ 1 ఉంది, లీడర్ 2 ఉంది. ఒక లీడర్ అండ్ ఫాలోవర్ కాన్సెప్ట్ కూడా నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇక్కడ మీకు ISR అని ఉంది కదా. ISR అంటే ఇన్ సింక్ రెప్లికాస్, అంటే అప్ టు డేట్ విత్ ద లీడర్స్ డేటా అన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తే ఈ టాపిక్ 2 అని ఉంది కదా, ఈ టాపిక్ 2 ఈస్ డివైడెడ్ ఇంటూ మల్టిపుల్ పార్టీషన్స్. ఓకే, ఇక్కడ మీకు మల్టిపుల్ పార్టీషన్ లో లీడర్ 3 అనేది ఉంది, లీడర్ 1 అనేది ఉంది. సో ఇవన్నీ రెప్లికాస్ అంటే కాపీస్. సో మనకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే దీన్ని యూస్ చేసుకోవచ్చు ఈ కమాండ్. సో మీకు ఈ కమాండ్స్ అన్ని కావాలంటే మీరు కామెంట్ చేయండి, నేను డైరెక్ట్ మీకు సెండ్ చేస్తా. సో ఇప్పుడు ఏం చేయాలి, టాపిక్ని డెలీట్ చేద్దాం. సో డెలీట్ టాపిక్. సో టాపిక్ని డెలీట్ చేయాలంటే సేమ్ అగైన్ కాఫ్కా టాపిక్ అని ఉంది కదా. సో ఈ కాఫ్కా టాపిక్లో ఐఫోన్ డెలీట్, సేమ్ కమాండ్ క్రియేట్ చేసాం కదా అలా. సో ఇప్పుడు మనం టాపిక్ని డెలీట్ చేయాలి కాబట్టి టాపిక్. సో మనం ఏ టాపిక్ని డెలీట్ చేద్దాం, ఫస్ట్ టాపిక్ని డెలీట్ చేద్దాం. ఎగ్జాంపుల్ ఓకే, మినిమం ఒక బూట్ స్ట్రాప్ సర్వర్ అనేది కావాలి కదా. బూట్ స్ట్రాప్ ఐఫోన్ సర్వర్ లోకల్ హోస్ట్ కోలర్ 1992.